హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూఎస్ఏలో బుజ్జిగాడు. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ మీరు చూడబోతున్నారు. అండ్ మార్నింగ్ టు నైట్ వరకు నా డే ఎలా ఉంటుంది, ఏం చేస్తాను అనేది ఈ వ్లాగ్లో మీరు చూడబోతున్నారు. ఈరోజు అయితే ఫుల్ వర్షం అన్నమాట. సో మార్నింగ్ అంతా వర్షం ఉంది అండ్ ఈవినింగ్ అంతా విండ్ ఉంది. ఈ టెక్సాస్లో ఏంటో కానీ ఎండాకాలం కూడా వర్షాకాలం అయిపోయిందన్నమాట. సో మాకేంటంటే సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది అండ్ ఆల్సో వర్షాలు కూడా పడుతున్నాయి అన్నమాట. బోలెడన్ని వర్షాలు పడుతున్నాయి, డైలీ పడుతున్నాయి. అండ్ ఇంకా మార్నింగ్ అయితే నేను 8:30కి లేస్తాను. సో లేచిన తర్వాత ఈ చియా సీడ్స్ అయితే నేను సోక్ చేసుకొని పెట్టుకుంటాను నైటే. సో మార్నింగ్ లేచాక ఫస్ట్ అయితే నేను చియా సీడ్స్ తాగుతాను అన్నమాట. ఎందుకంటే మన బాడీలో హీట్ని కూడా రెడ్యూస్ చేస్తాయి కదా. అండ్ ఆల్సో హెల్త్కి కూడా చాలా చాలా మంచిది ఈ చియా సీడ్స్. నాకు కొన్ని ఇయర్స్ నుంచి ఇవి అలవాటు ఉండే, బట్ నేను ప్రెగ్నెన్సీ మొత్తంలో ఇవి తీసుకోలేదు. అండ్ నాకు జింజర్ వాటర్ కూడా మార్నింగ్ తాగే అలవాటు ఉండే బేసిక్గా. కానీ ఈ బ్రెస్ట్ ఫీడింగ్ కానుండి నేను ఏంటంటే ఇంకా జింజర్ వాటర్ మానేసి ఇవి తీసుకుంటా మార్నింగ్. దాని తర్వాత నేనైతే కొన్ని వాటర్లో సోంపు అండ్ కొంచెం మెంతులు వేసి బాగా బాయిల్ చేసుకొని ఆ వాటర్ అయితే తీసుకుంటాను. ఎందుకంటే నా మిల్క్ ఇంక్రీజ్ అవ్వడం కోసం నేనైతే ఇది తీసుకుంటాను అన్నమాట. అంటే డైలీ ఏం తీసుకోను, నేను ఇది వీక్లీ 3 times తీసుకుంటాను. సో ఇవి తాగడం వల్ల మాత్రం నాకైతే మంచి రిజల్ట్ ఉందన్నమాట. నేను బ్రెస్ట్ ఫీడింగ్లో ఉన్నా కాబట్టి ఈ వాటర్ అయితే తీసుకుంటున్నా. అదర్వైజ్ నేనైతే జింజర్ వాటరే తీసుకుంటాను అన్నమాట. ఫస్ట్ చియా సీడ్స్ తర్వాత జింజర్ వాటర్ తీసుకుంటాను. నేనైతే అలానే డైలీ అయితే నా రొటీన్ అలానే ఉండేది అంతకుముందు. కానీ ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది, బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నా కదా. సో అందుకే ఇప్పుడైతే కొన్ని చేంజెస్ వచ్చాయన్నమాట ఫుడ్లో. బట్ సోంపు అయితే చాలా మంచిది మన హెల్త్కి. మనం నార్మల్గా కూడా తాగొచ్చు. సోంపు వాటర్ బాయిల్ చేసుకొని తాగినా కూడా మన హెల్త్కి చాలా చాలా మంచిది, మంచి బెనిఫిట్స్ ఉంటాయి దాంట్లో. అయితే నేను రియల్గా చెప్పాలంటే నేను సమైరా అప్పుడు అసలు ఇవేమీ ట్రై చేయలేదు, ఈ డ్రింక్స్ ఏమీ తీసుకోలేదు. లియాన్ పుట్టిన తర్వాతనే ఇవన్నీ కొత్తగా ట్రై చేస్తున్నాను అన్నమాట నేను. అండ్ రొటీన్ అయితే ఏం బాగుంటుంది, ఇలా కొత్తగా ట్రై చేయాలి కదా అని ఇది ట్రై చేసిన. ఈ డ్రింక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా దాని తర్వాత సో ఇక్కడైతే నేను ఇంకా బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తున్నా. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజైతే పోహా. అండ్ డైలీ నేను బ్రేక్ఫాస్ట్ తింటా అని కాదు, జస్ట్ ఏదో అప్పుడప్పుడు తింటా. అదర్వైజ్ నేను ఆ బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో ఓట్స్ తింటా అన్నమాట. నేను మార్నింగ్ ఓట్స్ ఆర్ సీరియల్స్ దాంట్లో మిల్క్లో బాయిల్ చేసుకొని తినడం అలా చేస్తా నేను అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తా అన్నమాట. అంటే డైలీ కూడా మనకి బోర్ కొడుతుంది కదా. సమైరా కోసమైనా కూడా బ్రేక్ఫాస్ట్ డైలీ చేయాలనిపిస్తుంది, కానీ అస్సలు టైం ఉండదు. సో బట్ తన కోసం మాత్రం జస్ట్ సింపుల్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అయితే నేను డైలీ ప్రిపేర్ చేస్తాను. సో అందరికీ బ్రేక్ఫాస్ట్ అంటే చాలా కష్టం కదా. సో తనకు మాత్రం నేను సింపుల్గా డైలీ చేస్తాను అన్నమాట. ఏదో ఒకటి మార్నింగ్ అయితే చేసి పెడతా. అండ్ తనైతే మార్నింగ్ మిల్క్ తాగుతుంది, మిల్క్ అయితే మ్యాండేటరీ. సో అండ్ అప్పుడప్పుడు సీరియల్స్ తింటది, లేకుంటే లేదు. సో తనకు ఆకలి వేస్తుంది కదా. సో ఆ ప్లేస్లో నేనైతే తనకి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను. సో ఇంకా మేమైతే జస్ట్ పాలలో సీరియల్స్ వేసుకొని తినేస్తాం అన్నమాట. అవైతే తొందర అయిపోతుంది కదా, పెద్ద పని ఏమి ఉండదు కదా. సో అందుకే నేనైతే డైలీ బ్రేక్ఫాస్ట్ ఏం చేయను, అప్పుడప్పుడు వేస్తాను. అండ్ ఇక్కడ సమైరా అయితే తింటుంది. సో సమైరా ఏంటంటే తను సెల్ఫ్ ఫీడింగ్ అన్నమాట. మనం తినిపిస్తే తినదు, తనే తింటా అని అంటది. సో తింటే ప్రాబ్లం లేదు. సో ఏంటంటే తను తినడం తక్కువ ఉంటుంది, కింద పడేయడమే ఎక్కువ అవుతుంది అన్నమాట. సో తను తినేది కొంచెమే తింటుంది, అంత కింద పడేస్తుంది. సో హై చైర్లో కూర్చోమంటే అస్సలు కూర్చోవట్లేదు ఈ మధ్య. అండ్ ఇక్కడ నెక్స్ట్ అయితే ఇంకా నేను లంచ్కి ప్రిపేర్ చేస్తున్నా. సో ఈరోజు లంచ్కి అయితే పాలకూర పప్పు అన్నమాట. సో పాలకూర మాత్రం చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో కూడా, నేనైతే ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకుంటాను నా డైట్లో. ఎందుకంటే మనం బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నప్పుడు పాలకూరనే కాదు, ఆకుకూరలు అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ మంచిది మనకి అండ్ మన బేబీకి కూడా చాలా మంచిది అవి తినడం వల్ల. సో మీరైతే వీక్లీ 3 times అయినా తినాలి. సో నేనైతే వీక్లీ 3-4 times అయితే ఖచ్చితంగా తీసుకుంటా. మాకు ఇక్కడ స్టోర్స్లో అయితే చాలా ఆకుకూరలు పెడతారు. సో ఇంకా కొన్ని అయితే అవి ఏంటో కూడా నాకు తెలియదు, ఆకుకూరల నేమ్సే నాకు తెలియదు. అంటే అవి తెలిసిన వాళ్ళు అవి తింటారు, బట్ మనకి ఇవి తెలిస్తే మనం అవే తినాలి కదా. సో తెలియనివి ట్రై చేస్తే బాగుండకపోతే అయ్యో వేస్ట్గా తీసుకొచ్చుకున్నాం అని అనిపిస్తుంది కదా. సో నేనైతే ఇంకా అస్సలు అవి ట్రై చేయను. నాకు ఏవైతే ఆకుకూరలు తెలుసో నేను అవే తీసుకొచ్చి చేసుకుంటా అన్నమాట. కానీ ఆకుకూరలు అయితే చాలా మంచిది హెల్త్కి. ఏంటి సమైరా, ఏం కావాలి? జ్యూస్ కావాలా? ఆరెంజ్ జ్యూస్ కావాలా? సమైరా ఆరెంజ్ జ్యూస్ కావాలా?
బనానాస్ లేవు, అయిపోయినాయి కదా, డాడీ అలా తీసుకొస్తాడు మళ్ళీ సాయంత్రం. సమయరా ఇచ్చుడు, జ్యూస్ తాగుతావా? ఆరెంజ్ జ్యూస్ తాగుతావా? చెప్పు, ఆరెంజ్ జ్యూస్ తాగుతావా? సో మా సమైర ఏంటంటే తనకి ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం. ఫ్రూట్స్ అయితే బాగా తింటుంది అన్నమాట. సో అందులో ఇంకా బనానాస్ అయితే డైలీ 2 ఇచ్చినా తింటుంది. అండ్ ఇక్కడ మార్నింగ్ ఇంకా బనానా నేడుస్తుంది. సో డైలీ ఇదే పని అయితే. బేసిక్గా తనకైతే మేము ఆఫ్టర్నూన్ బనానా ఇస్తాము, లేచిన తర్వాత తింటుంది అన్నమాట. బట్ అప్పుడప్పుడు ఏంటంటే ఇట్లా మార్నింగ్ గోల వేస్తూ ఉంటుంది, నాకు కావాలని. సో ఇలా ఉంటుందండి పిల్లల మెంటాలిటీ ఎప్పుడు ఇలా ఉండేది తెలియదు. సో మా మమ్మీతోనే ఉంటుందన్నమాట ఎప్పటికీ. ప్రతిదీ మా మమ్మీ చెయ్యాలి అని అంటది. అంటే తన జ్యూస్ కూడా మా మమ్మీ తాగిపియాలి అని అంటది. అండ్ ఈ మధ్య చాలా మింగిల్ అయిపోయిందన్నమాట మా మమ్మీతో. సో మా మమ్మీ వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అని కొంచెం భయం కూడా అవుతుంది. ఎప్పుడైనా మా మమ్మీ కనిపించకపోతేనే ఇంట్లోనే ఉంటుంది, బట్ ఎప్పుడైనా కనిపించకపోతేనే ఏడుస్తూ ఉంటుంది అమ్మమ్మ అని. కానీ మా మమ్మీ ఇండియాకి వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అని కొంచెం భయం వేస్తుంది అన్నమాట. కానీ చూడాలి. అండ్ ఇక్కడ ఎందుకు భయపడుతుందంటే సమైరా అలా ఎందుకు చేస్తుంది అంటే తనకి విజిల్ కుక్కర్ అంటే భయం అన్నమాట. సో ఇక్కడ విజిల్ కుక్కర్ పెట్టినాం కదా, సో అందుకే అక్కడ అట్లా చేస్తుంది. బట్ విజిల్ కుక్కర్ అప్పుడప్పుడు దాంతోనే ఆడుకుంటూ ఉంటుంది తను. కానీ ఆడుకుంటుంది కానీ ఎందుకో ఆ విజిల్ సౌండ్ వింటే తనకు భయం అన్నమాట. తనకి కొన్ని అంటే భయము మిక్సీ సౌండ్ అయినా, కుక్కర్ సౌండ్ అయినా, అండ్ డ్రైయర్, మన హెయిర్ డ్రైయర్ చేసుకుంటాం కదా, ఆ సౌండ్ అయినా తనకు భయం అన్నమాట. మనం ఏంటంటే ఇవన్నీ రొటీన్ కదా మనకి. సో ఇవన్నీ మన రొటీన్లో రన్ అవుతూ ఉంటాయి కదా. అంటే డైలీ మనం కుక్కర్ యూజ్ చేయడం, డ్రైయర్ కానీ యూజ్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. సో ఆ టైంలో ఏం చేస్తుందంటే చాలా భయపడుతుంది అన్నమాట. కానీ ఆ భయం పోవాలి అని మేము చూస్తాము. అంటే ఆ భయం పోవాలి అని మేము తన దగ్గరనే కుక్కర్ పెట్టడం అలా చేస్తాము. కానీ అయినా కూడా తను భయపడుతుంది. ఎప్పటికైనా మనం పిల్లల్లో ఆ భయాన్ని అయితే తీసేయాలి. సో చూడాలి, మేము అదే ట్రై చేస్తాం ఎప్పటికీ. సో దేనికి భయపడొద్దు అని చెప్తా ఉంటాం అన్నమాట ఇప్పటి నుంచే. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకా లంచ్ అయితే అయిపోయింది. నేనైతే ఇంకా ఫస్ట్ ఏంటంటే క్లీన్ చేస్తూ ఉంటా, ఏది పడని అనమాట. ఎప్పుడప్పుడు ఇట్లా క్లీన్ చేస్తూ ఉంటా. అదేంటో నాకు ఈ అలవాటు అండి ఇది మాత్రం. అండ్ ఇక్కడ లియాన్కి అయితే బాతింగ్ అయిపోయింది. సో అండ్ ఇక్కడ ఇంకా లియాన్కి అయితే బాతింగ్ అయిపోయింది అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే స్లీపింగ్ టైం. సో లియాన్కి ఇప్పుడంటే వాళ్ళ అమ్మమ్మ ఉంది కాబట్టి తనకి స్నానం ఇప్పుడు ఈ టైంలో చేపిస్తున్నాం 11:30 కలా. కానీ మా మమ్మీ వెళ్ళిపోయిన తర్వాత మాత్రం తన రొటీన్ చేంజ్ అవుతుంది, నా రొటీన్ చేంజ్ అవుతుంది, ఇంట్లో మొత్తం చేంజ్ అవుతుంది అన్నమాట టోటల్లీ. ఎందుకంటే ఈ టైంకి నేను ఇంకా సమైరకి ఫీడ్ చేయడం, సమైరని చూసుకోవడం అదే అవుతుంది అన్నమాట. సో నేను ఇంకా లియాన్కి బాతింగ్ చేపియలేను ఈ టైంలో. సో ఈ మార్నింగ్ టైం చేపించడం మాత్రం చాలా కష్టమైంది. సో చూడాలి, ఒక టైం పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ లియాన్ బాతింగ్కి, సమైరా బాతింగ్కి కూడా. అండ్ ఇక్కడ ఏంటంటే కర్డ్ తోడుకుందన్నమాట. నిన్న మార్నింగ్ వేసా నేను. సో ఈరోజు మార్నింగ్కి తోడుకుంది అది. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా యూఎస్లో ఎక్కువ చలి ఉంటుంది కదా ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే పెరుగు ఎక్కువ తోడుకోదు, టైం పడుతుంది. అండ్ ఆల్సో మనం ఓవెన్లో లైట్ వేసి పెట్టాలి. అండ్ మన ఇండియాలో మాత్రం అట్లా కాదు కదా, వెదర్ ఇట్లా ఉండదు కదా. సో ఇక్కడ మాత్రం ఇట్లా తప్పదు కొన్ని. అండ్ నేనైతే నాకు చాలా ఇష్టం అన్నమాట చూడడం, మార్నింగ్గా చూస్తూ ఉంటా తోడుకుందో లేదా అని. సో పర్ఫెక్ట్గా తోడుకుంది. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ సమైరకి ఫీడ్ చేస్తున్నా. చాలా టఫెస్ట్ పార్ట్ అంటూ ఉంటే ఈ టైం అండి నాకు మాత్రం. సో తనకి ఫీడ్ చేయడం అంటే చాలా కష్టం. అంటే ఇన్ని డేస్ మా మమ్మీ డైలీ ఫీడ్ చేస్తుంది తనకి, కానీ ఇప్పటి నుంచి నేనే అలవాటు చేసుకుంటున్నా. సో మళ్ళీ రీస్టార్ట్ చేయాలి కదా. సో ఇంకా నేను ఫీడ్ చేయడం స్టార్ట్ చేశాను అన్నమాట. సో మీరు అనుకోవచ్చు, ఎందుకు మీ మమ్మీ ఉంది కదా, సో ఇప్పుడు తన హెల్ప్ తీసుకోండి, సో వెళ్ళిపోయిన తర్వాత మీరే చేసుకుంటారు కదా ఎలాగో అని అనుకోవచ్చు. కానీ అలా కాదండి, నేను మాత్రం అస్సలు అట్లా కాదు. నేను ఏంటంటే నా మైండ్ని ముందే ప్రిపేర్ చేసుకుంటా ఏదన్నా ఉంటే. సో ఇప్పుడు మమ్మీ 1 మంత్ అయితే వెళ్ళిపోద్ది కదా, సో నేను దానికోసం ముందే నా మైండ్ని ప్రిపేర్ చేసుకుంటున్నా. సో అందుకే మార్నింగ్ లేవడం అండ్ అన్ని వర్క్స్ నేనే చేసుకుంటున్నా. అంటే మా మమ్మీ కూడా చేస్తుంది. అండ్ ఇంకా మెల్లిమెల్లిగా నేను అలవాటు పడుతున్నా అన్నమాట. ఈ టైంకి ఇది చేయాలి, ఈ టైంకి ఇది చేయాలని నేను ఇంకా అలవాటు పడుతున్నా. సో అటు లియాన్కి ఫీడ్ చేయడం, ఇటు సమైరాకి ఫీడ్ చేయడం, సో ఇదంతా నా వల్ల అవుతుందా? సో టైంకి చెయ్యలేను కదా. సడన్గా తను ఇండియాకి వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ లేవడం చేయడం ఇదంతా నా వల్ల కాదు. సో అందుకే నేను ముందే నా మైండ్ని సెట్ చేసుకుంటున్నా. సో అదన్నమాట. సో నాలాగా మీలో కూడా ఎవరో ఒకరు ఉండుంటారు కదా. సో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాలాగా ఎవరన్నా ఉండుంటే. అండ్ ఇక్కడ నేనైతే ఇంకా లంచ్ చేస్తున్నా. ఈరోజు ఏంటంటే ఒకటి మిస్ అయింది. నేను డైలీ ఎగ్స్ తింటా. సో ఈరోజు ఎగ్స్ పెట్టలేదన్నమాట.
మర్చిపోయా, ఎగ్స్ అయితే మిస్ అయిందన్నమాట. అండ్ ఇంకా సమైరాని అయితే పడుకోబెట్టాలి ఇప్పుడైతే. అండ్ సమైరాకి ఇట్లా సాఫ్ట్ టాయ్స్ అంటే అస్సలు నచ్చవు. అదేంటో ఈ మధ్య కొత్తగా అనిపిస్తుంది నాకైతే. ఈ మధ్య సాఫ్ట్ టాయ్స్ని కిస్ చేయడం అంటే తమ్ముడు తమ్ముడు అంటుందన్నమాట ఆ టాయ్ని. ఆ బేబీని కిస్ చేయడము, హగ్ చేసుకోవడము, డైపర్ చేంజ్ చేయడం, ఆ బేబీకి నోస్ క్లీన్ చేయడం, మౌత్ క్లీన్ చేయడం, ఇదే చేస్తుందన్నమాట. చాలా కొత్తగా బిహేవ్ చేస్తుంది సమైరా. అంటే తను ఏంటంటే మేము డైలీ నేను చేస్తాను కదా వాళ్ళ తమ్ముడికి, సో అట్లా ఫీల్ అవుతుందన్నమాట. మమ్మీ ఏం చేస్తుందో డైలీ చూస్తారు కదా పిల్లలు, సో అలా బిహేవ్ చేస్తుంది తను. ఇక్కడైతే ఇంకా లియాన్ పడుకున్నాడు, సమైరా పడుకుంది. అందరు పడుకున్న తర్వాత ఇంకా నేనైతే నాకు నచ్చని పని అంటూ ఇదే అండి. మీ అందరికీ ప్రీవియస్ వీడియోలో చెప్పినా కదా, నాకు బట్టలు వాషింగ్ వేసే వరకే మంచిగా అనిపిస్తుంది. అది వేసిన తర్వాత ఇలా మడత పెట్టడం అంటే అస్సలు నచ్చదు. అంటే ఇన్ని రోజులు మా మమ్మీ మడతేస్తుంది అన్నమాట. కానీ మా మమ్మీ ఇంకా వెళ్ళిపోయిన తర్వాత నేనే కదా వేసుకునేది. అంటే మనం ఈ బట్టల్ని అలానే ఉంచడం వల్ల ఏమవుతుందంటే కొంచెం డస్ట్ పడడం, అంటే మళ్ళీ ఎందుకు అందులో నుంచే తీసి వేసుకోవాలనే ఫీలింగ్ రాదు. మనం కొంచెం ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే ఏంటంటే వేసుకోవాలనే ఫీలింగ్ కూడా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడైతే ఇవి లియాన్ బట్టలు. సో లియాన్ బట్టలు అయితే నేను ఫోల్డ్ చేసి పెడతా. అండ్ నెక్స్ట్ మా బట్టలు కూడా ఉన్నాయి, ఆల్రెడీ వాషింగ్ అయిపోయి అక్కడ రెడీ ఉన్నాయి అన్నమాట. సో ఇంకా అవైతే రేపు అలా ఫోల్డ్ చేస్తా. అంటే డైలీ కొన్ని ఫోల్డ్ చేస్తా. ఒక 3 డేస్లో కంప్లీట్ చేస్తా అన్నమాట. అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ నాకు నిద్ర వస్తూ ఉంటుంది, కానీ నేను ఏంటంటే నిద్ర ఆపుకుంటా. ఎందుకంటే అస్సలు పడుకోను, ఆఫ్టర్నూన్ పడుకునే అలవాటు లేదు. అంటే ఎప్పుడు ఒకసారి హెల్త్ బాగుండకపోతే పడుకుంటా, అంటే కొంచెం సిక్ అయ్యి ఉంటే పడుకుంటా అంతే తప్ప నాకు అస్సలు ఆఫ్టర్నూన్ పడుకునే అలవాటు అస్సలు లేదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను ఇక్కడ సమైరాకి బనానా ప్యాన్ కేక్స్ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నా దానికోసం. సో ముందైతే ఓట్స్ వేస్తాను నేను దాంట్లో. ఓట్స్, బనానా, ఓట్స్, ఎగ్ వేస్తాను అన్నమాట. అండ్ దానికోసం అయితే ఫస్ట్ నేను ఓట్స్ని కొంచెం రోస్ట్ చేస్తా. అంటే బాగా రోస్ట్ చేయొద్దు, కలర్ చేంజ్ అయ్యే వరకు అవసరమే లేదు. జస్ట్ ఏంటంటే నార్మల్ రోస్ట్ చేస్తే సరిపోద్ది, కొంచెం వెయిట్ చేయాలంతే. దాంట్లో కొంచెం పచ్చిగా ఉంటుంది కదా అంత ఓట్స్, అది పోయి కొంచెం రోస్ట్ అయితే సరిపోద్ది అంతే. సో ఇవి రోస్ట్ చేయడం వల్ల ఏంటంటే పిల్లలు మంచిగా తింటారు. ప్యాన్ కేక్స్ మంచి స్మెల్ వస్తుంది అండ్ ఆల్సో టేస్ట్ కూడా బాగుంటుంది. నేను దీన్ని అయితే పౌడర్ చేస్తా. పౌడర్ వేసిన తర్వాత ఆ పౌడర్ని నేనైతే స్టోర్ చేసుకుంటా. ఏదైనా డబ్బా ఆర్ గ్లాస్ కంటైనర్స్ ఉంటాయి కదా, సో దాంట్లో స్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే గాలి పోవద్దు, గాలి పోతే ఏంటంటే కొంచెం చేంజ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట దాని టేస్ట్ అనేది. సో గాలి పోకుండా టైట్ ఎయిర్ కంటైనర్ ఏదైనా ఉంటే దాంట్లో పెట్టి స్టోర్ చేసుకోవడం బెటర్ అన్నమాట. పౌడర్ చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే మనకు టైం సేవ్ అన్నమాట. ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తొందర తీసి ప్యాన్ కేక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా నేను అన్ని గిన్నెలు ఉంటాయి కదా అవైతే నేను తోమేస్తున్నా. ఏంటంటే లియాన్ పడుకున్న తర్వాతనే ఈ పనులన్నీ చేస్తా. సో పడుకోకుండా మాత్రం అస్సలు చేయను, ఎందుకంటే చిన్నపిల్లలు ఎప్పుడు ఏడ్చేది తెలియదు కదా. సో మిడిల్లోనే అలా వెళ్ళిపోవడం నాకు అసలు నచ్చదు. సో తను మంచిగా పడుకున్న తర్వాతనే డీప్ స్లీప్లోకి వెళ్ళిన తర్వాతనే నేను పనులన్నీ చేస్తాను అన్నమాట. లియాన్ అయితే ఇంతకుముందే లేచాడు, ఫీడ్ చేసా, మళ్ళీ పడుకున్నాడు. సో దాని తర్వాతనే ఈ వర్క్స్ అని నేను ఇంకా స్టార్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ప్రిపరేషన్ చేస్తున్నా ప్యాన్ కేక్స్ కోసం అయితే. దానికోసం 1 బనానా తీసుకున్నా, 1 or 2 అది మీ ఇష్టం. అండ్ దీంట్లో అయితే నేను ఇంతకుముందు పౌడర్ వేసా కదా, సో ఆ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నా. 2 or 3 స్పూన్స్ యాడ్ చేస్తాను నేను. అండ్ తనకి 1 బనానా ఇనఫ్ అండి. కొంచెం స్వీట్ ఉంటుంది కదా, సో స్వీట్ తను ఎక్కువ తినలేదు. సమైరా ఎక్కువ స్వీట్ పర్సన్ కాదు, తను ఎక్కువ తినలేదు. తను ఏంటంటే హీట్ అండ్ హాట్ పర్సన్ అన్నమాట. ఎక్కువ స్వీట్ తినదు, జస్ట్ హాట్ బాగా తింటుంది తను అంతే. అండ్ ఇంకా ఇది బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. అండ్ మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం మిల్క్ యాడ్ చేయండి. అంటే నేను మిల్క్ యాడ్ చేస్తాను, అది మీ ఇష్టం, మీరు చేయొచ్చు, చేసుకోకున్నా ఏం కాదు. నేనైతే కొంచెం యాడ్ చేస్తాను. యాడ్ చేసుకున్న తర్వాత 1 ఎగ్ వేస్తాను నేను. సో ఎల్లో కూడా వేస్తాను, అప్పుడప్పుడు ఎల్లో వేయను. సో ఎల్లో వేస్తే ఏంటంటే ప్యాన్ కేక్స్ కొంచెం స్మెల్ వస్తాయి. అంటే స్మెల్ అంటే అది కొంచెం నీస్ స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్ వస్తాయి అన్నమాట ప్యాన్ కేక్స్. సో సమైరాకి అస్సలు నచ్చవు, అలా నీ స్మెల్ వస్తే తను తినదు. కానీ ఈసారి మళ్ళీ ట్రై చేద్దామని నేనైతే ఎల్లో అయితే యాడ్ చేశాను. ఎందుకంటే ఎగ్ మొత్తం వేయాలి, ఎగ్ మొత్తం వేస్తేనే హెల్తీ కదా పిల్లలకి. తనకి డాక్టర్ కూడా ఎల్లో కూడా తినిపియండి అని చెప్పారు. సో అందుకే అప్పటి నుండి నేనైతే ఎల్లో కూడా యాడ్ చేస్తున్నా. నేను ఇట్లానే చేసి తనకైతే తినిపిస్తా. మొత్తానికైతే ప్యాన్ కేక్స్ తను ఇష్టంగా తింటుంది. సో ఈరోజు చూడాలి, ఎల్లో యాడ్ చేశా కదా చూడాలి. అంటే ఇంతకుముందు కూడా యాడ్ చేసా, అప్పుడు తినలేదు. సో ఈసారి అందుకే ట్రై చేస్తున్నా మళ్ళీ. అండ్
ప్యాన్ కేక్స్ అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో మీరు కూడా ట్రై చేయండి ఇలానే. అండ్ దీంట్లో ఏంటంటే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి, ఇంకా టేస్ట్ అదిరిపోద్ది. సో లేచిందన్నమాట సమైరా. సో నేను తన కోసం ఏమో చేస్తున్నాను తనకు అర్థమైంది. అంటే తను ఏంటంటే ఏం గెస్ చేస్తుందంటే ఎవ్రీ టైం నేను కిచెన్లో ఉండి ఏమన్నా చేస్తే అది తన కోసమే చేస్తున్నాను ఫీల్ అవుతుంది. అంటే తన కోసమే చేస్తున్నా, ఇప్పుడు నాకు ఇస్తుంది నెక్స్ట్ అని ఫీల్ అవుతుంది అన్నమాట. అంటే మన కోసం చేసుకున్నా కూడా తనకే చేసినట్టు ఫీల్ అవుతుంది. సో అదన్నమాట. కేక్స్ అయితే రెడీ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకా టీ టైం. సో ఈ టీ టైం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే మార్నింగ్ నుంచి టైర్డ్ అవుతాం కదా. సో టీ టైంకి వచ్చేసరికి టీ తాగుతూ అలా టీవీ చూస్తుంటే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే మార్నింగ్ నుంచి వర్క్స్ చేస్తూ ఉంటాం కదా, ఏదో ఒక పని చేస్తూ ఉంటాం కదా ఇంట్లో. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా టీ తాగిన తర్వాత ఇంకా వాకింగ్ అయితే వెళ్ళాము బయటికి. మార్నింగ్ అంతా రెయిన్ పడింది అండ్ ఇప్పుడైతే చాలా విండ్ ఉందన్నమాట. సో చాలా విండ్ ఉంది, రావద్దనుకున్నాము బట్ వచ్చాము. ఎందుకంటే సమైరతో ఇంకా నైట్ వరకు ఉండడం మా వల్ల కాదు ఇంట్లో. ఎందుకంటే గోల చేస్తుంది, అంటే మమ్మల్ని చూసి చూసి తనకి బోర్ కొడుతుంది కదా. అలా కొంచెం బయటకు వస్తే ఏంటంటే కొంచెం రిలాక్స్ అవుతుంది తను. సో అదన్నమాట. అంటే తొందర వెళ్ళి వచ్చేసాము తొందరనే. చాలా 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 గాలి ఉండే, చెవులకి అయితే గాలి ఫుల్గా పోయింది. సో ఇక్కడ కోల్డ్ అవుతుందో ఏమో అని తొందరగా అయితే వెళ్ళిపోయాము. నేను వచ్చినా రాకున్నా వాళ్ళ డాడీ మాత్రం డైలీ తీసుకొస్తాడు సమైరని. ఎందుకంటే తన ఆఫీస్ అయిపోతుంది, అయిపోగానే సమైరని అయితే డైలీ తీసుకొస్తాడు. మేమైతే చాలా కష్టపడి నేనైతే తీసుకురాను. ఎందుకంటే నేను కిందికి వచ్చి వెళ్ళేసరికి లియాని ఏడుస్తూ ఉంటాడు, మళ్ళీ తనకి ఫీడ్ చేయాలి కదా. అందుకే నేనైతే వెళ్ళాను, మోస్ట్లీ నేనైతే వెళ్ళాను. కానీ వెళ్ళాలి, ఇంకా ఇప్పుడు మాకు సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఇంకా డైలీ వాకింగ్ అయితే వెళ్ళాలి. లియానిది కూడా తీసుకొని వెళ్ళాలి. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే డిన్నర్కి చపాతీ పిండి కలుపుతున్నా. అండ్ శశి అయితే అక్కడ బ్రెడ్ టోస్ట్ చేసుకుంటుండు, దాంట్లో న్యూటెల్లా పెట్టుకొని తింటాడన్నమాట. సో మేమిద్దరం అయితే న్యూటెల్లా లవర్స్ అన్నమాట. మాకైతే చాలా చాలా ఇష్టం. ఎప్పుడు చూడు అంతకుముందు నేను ప్రెగ్నెంట్ అవ్వకముందు, అంటే మేబీ ఫస్ట్ మేము మ్యారేజ్ అయిన తర్వాత, నేను యూఎస్కి వచ్చిన తర్వాత ఎప్పుడు చూడు న్యూటెల్లానే తినేవాళ్ళం అనమాట. న్యూటెల్లా బ్రెడ్ పైన పెట్టుకొని ఎప్పుడు చూసినా మాకు ఇదే పని, ఇద్దరం కూర్చొని తినేవాళ్ళము. సో అదొక మెమొరీ అండి మాకైతే. అండ్ ఇప్పుడు ఆ మెమొరీస్ గుర్తొస్తున్నాయి. మా మమ్మీ అయితే చపాతీ చేస్తుంది, నేనైతే చపాతీ కాలుస్తున్నా అన్నమాట. అండ్ నాకేంటంటే నేను చపాతీ ఎక్కువ తీసుకోను, ఎక్కువ తినను చపాతీ. ఎందుకంటే నాకు చపాతీ తింటే ఏంటంటే నా కడుపులో కొంచెం గ్యాస్ ఆర్ మంటలాగా అనిపిస్తుంది అన్నమాట. ఎందుకో చపాతీ తినగానే అలా ఫీలింగ్ వస్తుంది. ఈ మధ్య నాకు అలవాటు అయింది, అలవాటు చేసుకున్నా. ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్లో మనం ఎవ్రీ టైం రైసే కాదు, ఇలా చపాతీ, వన్ టైం చపాతీ, వన్ టైం రైస్ అలా ఇంక్లూడ్ చేసుకోవాలి కదా. సో అందుకే నేను అలవాటు చేసుకున్నాను అన్నమాట. సో మంట వచ్చినా సరే నేనైతే ఖచ్చితంగా ఇంకా చపాతీ తినక మాత్రం తప్పట్లేదు. సో మా మమ్మీ పోయిన తర్వాత, ఇండియా పోయిన తర్వాత మాత్రం ఇంకా చపాతీ చేసుకోవడానికి కూడా అస్సలు టైం ఉండదు అని అనుకుంటున్నా, కానీ ట్రై చేయాలి. అండ్ ఇక్కడ ఇంకా డిన్నర్ అయితే నేను చేసేస్తున్నా. సమైరాకి అయితే ఫీడ్ చేయడం అయిపోయింది, లియాని కూడా ఫీడ్ చేసి పడుకున్నాడు. ఇంకా నేను కూడా తిని కొంచెం ఫ్రెష్ అప్ అయి పడుకోవడమే. సో ఫేస్ చూసారా ఎంత టైర్డ్ అయిపోయిందో, మార్నింగ్ నుండి నైట్ వరకు ఇంట్లో పనులు పిల్లలతో ఇలా ఉంటుందండి పిల్లలతో. అండ్ ఇదన్నమాట నా ఫుల్ డే వ్లాగ్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.